హాయ్ అండి. ఈరోజు గోధుమ పిండితో చందమామ బిస్కెట్లు ఉంటాయి కదండి, అవి చేద్దాము. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 1 అరకప్పు పంచదార వేసుకుందాము. నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా, 1 అరకప్పు పంచదార సరిపోతుంది. 2 యాలకులు వేసుకుందాము. ఇవి బాగా మిక్సీ పెట్టుకుని మెత్తగా పొడిలాగా చేసుకుందాము. పంచదార వేసుకుని కలుపుకుందాం దీనిలో. ఇప్పుడు దీనిలో మనము ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుని కలుపుకుందాము. మైదా పిండితో కూడా చేస్తారు, కాకపోతే నేనైతే మైదా పిండి వాడను, గోధుమ పిండితో చేస్తున్నాను. నెయ్యి ఎంతని కొలత ఉండదు, సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అదిగోండి, అలా ముద్దలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చెక్క మీద నీరు రాసుకుని దాని మీద చపాతీ లాగా చేసుకుందాము. మరి అంత పలసగా కాకుండా కొంచెం మందంగా చేసుకుందాము. కొంచెం నీరు రాసుకుందాం మళ్ళీ. ఆ ప్లేట్కి కూడా నీరు రాసుకుందాము. చాకుతో సమానంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మూత ఉంటుంది కదండి, డబ్బాలది ప్లాస్టిక్ మూత లాంటిది తీసుకుందాం. ఇదిగోండి, అలా మొత్తం అలా చేసుకుంటే అలా వస్తాయి. ఇదిగోండి, అలా అలా చేసుకుంటే సరిపోతుంది.
అదిగోండి అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక 5 నిమిషాల ముందే నేను ఈ పాన్ పెట్టుకుని దీనిలో ఉప్పు వేసుకున్నాను. అది 2-3 సార్లు నేను వాడేసాను. కేకులకు వాటికి వాడాను ఆ ఉప్పుని. అదే ఉప్పుని మళ్ళీ దీనిలో వేసుకుని వేడి పెట్టాను. వేడి పెట్టిన తర్వాత దానిలో స్టాండ్ ఒకటి పెట్టుకుని ఈ బిస్కెట్లు ఉన్న ప్లేట్ ఉంది కదండి, అది పెట్టుకుంటే సరిపోతుంది. దీనిలో మూత పెట్టేసుకుని ఒక అరగంట ఉంచితే సరిపోతుంది. సిమ్ మీద ఉంచాలి, బాగా హై ఫ్లేమ్లో పెట్టకూడదు. కరెక్ట్గా అరగంట అయితే సరిపోతుంది. ఇదిగోండి బిస్కెట్లు రెడీ అయిపోయినాయి. నేను కరెక్ట్గా 35 నిమిషాలు పట్టింది నాకు. ఇదిగోండి గోధుమ పిండి కదండి, అందుకని కలర్ కొంచెం మారింది. అదే మైదా పిండి అయితే తెల్లగా ఉంటాయి. అదిగోండి చక్కగా బాగా వేగిపోయినాయి. అదిగోండి చాలా బాగున్నాయి. నెయ్యి వేసాం కదా. మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.